పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పీఠం కదులుతోంది. తమిళనాడులో విజయ్ ప్రభంజనం కొనసాగుతోంది. కేరళలో విజయ్ అధికారానికి దూరం కాబోతున్నారు. ఇక పుదుచ్చేరి, అస్సాంలలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ విధంగా ఈరోజు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఈ వివరాలన్నీ మీకోసం. ఆ వివరాలకు వెళ్లే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. మొన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు ఉదయం నుంచి వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు మార్నింగ్ నుంచే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఇక ముందుగా పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకుందాం. పశ్చిమ బెంగాల్ వరుసగా 3 సార్లు విజయకేతం ఎగురవేసిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోతున్నట్టు మనకు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్లో అంచనాలకు భిన్నంగా దాదాపుగా అటు ఇటు వచ్చిన ఈ ఫలితాలు ఎగ్జిట్ ఫలితాలు దాదాపు అంచనాకు కరెక్ట్గానే సరిపోతున్నట్టు అనిపిస్తోంది. వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ కమ్యూనిస్ట్ పార్టీలను ఢీకొట్టి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ దెబ్బకు కుదేలైపోతున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ఒక్కసారి ఫలితాలు పరిశీలిద్దాం. పశ్చిమ బెంగాల్లో 293 సీట్లు ఉంటే 293 సీట్లకు గాను ఈరోజు కౌంటింగ్ మొదలైంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ 88 సీట్లలో ఆధిక్యం ఉంటే 3 సీట్లలో గెలుపు సాధించింది, అంటే మమతా బెనర్జీ పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీ 175 లీడింగ్ ఉంటే 22 చోట్ల గెలుపు సాధించింది. ఇక కాంగ్రెస్, వామపక్షాల్లో ఇతరులు కేవలం 1 సీటులో మాత్రమే విజయం సాధించి ఒక్కొక్క సీటులో మాత్రమే వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. అంతే. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కోటకు బీటలు వారింది. బీటల వారడం కాదు, ఆ కోటను బద్దలు కొట్టేశారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అక్కడ ప్రతిష్టాత్మకంగా ఎన్నికల అది నిర్వహించి ఆ తరువాత పకడ్బందీగా పక్కా ప్లాన్ ప్రకారం ఓటర్లను దగ్గర చేసి ఆ తర్వాత విజయం సాధించారు. ఇక తమిళనాడుకు వచ్చేసరికి డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ, టీవీకే, విజయ్ పార్టీ, ఈ 3 పార్టీలు పోటాపోటీగా రంగంలో నిలిచాయి. అక్కడ 234 సీట్లు ఉంటే 234 సీట్లకు మొత్తం ఎన్నికలు జరిగాయన్నమాట. ఇక అన్నా డిఎంకేకు 52 సీట్ల ఆధిక్యం ఉంటే 4 చోట్ల గెలుపు సాధించింది, అంటే జయలలిత పార్టీ. ఇక డిఎంకే వచ్చేసి 60 సీట్లలో ఆధిక్యం ఉండగా 11 చోట్ల గెలుపు సాధించింది. ఇక విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీ 88 చోట్ల ఆధిక్యం లీడింగ్లో ఉండి 19 చోట్ల ఇప్పటి వరకు గెలుపు సాధించింది. అంటే విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీకి ప్రజలు అక్కడ పట్టం కట్టబోతున్నారని మనకు తెలుస్తుంది. మొన్న చాలా పార్టీలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా విజయ్ పార్టీకి ఏది ఇచ్చింది, కేవలం కామాఖ్య అనలిటిక్స్ మాత్రమే అధికారం వస్తుంది అని చెప్పింది. అంటే 67-81 సీట్లు, అంటే అధికారం వస్తుందని చెప్పలేదు కానీ అత్యధిక సీట్లు ఈ పార్టీకి కూడా వస్తాయని చెప్పింది. కామాఖ్య అనలిటిక్స్ మన ఏం చెప్పింది అంటే 78-95 డిఎంకే పార్టీకి వస్తాయని, అన్నా డిఎంకే 68 నుంచి 84 వస్తాయని, విజయ్ పార్టీకి 67-81 సీట్లు వస్తాయని చెప్పింది. అంటే ఈ కామాఖ్య అనలిటిక్స్ చెప్పిన గణాంకాలే ఇప్పుడు వస్తున్నాయి. తమిళనాడులో విజయ్ అధికారం దిశగా ఏర్పాటు చేయబోతున్నారు, అధికారం దిశగా వెళుతున్నారు. ఇక కేరళ పరిస్థితి ఒక్కసారి చూద్దాం. కేరళలో 140 సీట్లు ఉండగా ఎల్డిఎఫ్ అంటే లెఫ్ట్ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ పార్టీ 14 చోట్ల ఆధిక్యంగా ఉంది, 22 చోట్ల గెలుపు సాధించింది. ఇక యూడిఎఫ్ 15 చోట్ల లీడింగ్లో ఉండి 86 చోట్ల గెలుపు సాధించింది. ఎన్డీఏ కేవలం 2 చోట్ల మాత్రమే ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది, ఓన్లీ 1 చోట మాత్రమే గెలుపు సాధించింది. అంటే ఇక్కడ ఎల్డిఎఫ్ అంటే విజయ్ నేతృత్వంలో ఉన్న ఎల్డిఎఫ్ పార్టీ అధికారం కోల్పోబోతోంది. యూడిఎఫ్ కేరళలో అధికారం ఏర్పాటు దిశగా
ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రయత్నాలు సాగటం కాదు, దాదాపుగా అక్కడ 86 సీట్లు యూడిఎఫ్ గెలుచుకుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ యూడిఎఫ్ విజయం సాధించింది అని మనం చెప్పవచ్చు. ఇక అస్సాం వద్దాం. అస్సాంలో 126 సీట్లు ఉన్నాయి. అస్సాంలో ఉన్న 126 సీట్లలో బీజేపీ మిత్రులు వచ్చేసి 40 లీడింగ్ లో ఉన్నారు. 61 చోట్ల గెలుపు సాధించారు. 61 సీట్లలో వాళ్ళు గెలుపు సాధించారు అనమాట. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 18 చోట్ల మాత్రమే లీడింగ్ లో ఉంది. ఇక 4 చోట్ల మాత్రమే గెలుపు సాధించింది. ఇక ఏఐయుడిఎఫ్ కేవలం 1 చోట లీడింగ్ లో ఉంది, 1 చోట మాత్రమే గెలుపు సాధించింది. అంటే ఇక్కడ అస్సాంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతోంది. అస్సాంలో బీజేపీ మరోసారి అధికారం చేపట్టబోతోంది అని మనకు ఈ ఫలితాలను బట్టి మనం ఇప్పటి వరకు అంచనా వేయచ్చు. ఇక పుదుచ్చేరి వరకు వచ్చేపాటికి పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ కేవలం 4 చోట్ల లీడింగ్ లో ఉంది, 3 చోట్ల మాత్రమే గెలుపు సాధించింది. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 చోట్ల లీడింగ్ లో ఉంది, 13 చోట్ల గెలుపు సాధించింది. అంటే ఇక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ విత్ బీజేపీ అలయన్స్ లో ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్ అక్కడ పుదుచ్చేరిలో విజయం సాధించబోతుంది. అధికారం దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి, అధికారం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో చాలా చోట్ల అధికార మార్పిడి జరిగిపోతుందని ఈ ఫలితాలను బట్టి మనం చెప్పవచ్చు. అధికార మార్పిడి ఎక్కడ జరిగిపోతుంది? పశ్చిమ బెంగాల్లో ఇస్ గోయింగ్ టు చేంజ్ పవర్, అధికార మార్పిడి జరిగిపోతుంది. ఆ తర్వాత తమిళనాడులో స్టాలిన్ కు గండి కొట్టబోతున్నాడు విజయ్. ఆ తర్వాత కేరళలో ఎల్డిఎఫ్ విజయ్ కు గండి పడబోతోంది. ఆ తర్వాత పుదుచ్చేరిలో కూడా, పుదుచ్చేరి అస్సాంలలో ఆయా పార్టీలు విజయం సాధించబోతున్నాయి అన్నమాట. సో 3 చోట్ల ఇక్కడ అధికార మార్పిడి జరగబోతోంది. మనకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పటికీ టైం 4:15, 4:20 అయింది కాబట్టి ఇక మరో 2-3 గంటల్లో పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ఏ పార్టీకి ఏ చోట్ల అనేది క్లియర్ కట్ గా ఉంటుంది. ఇద్దమిద్దంగా ఒక్కసారి పశ్చిమ బెంగాల్ చూసుకుంటే బీజేపీ ఇక్కడ 172, ఇప్పటికి 172 చోట్ల లీడింగ్ లో ఉన్నది, 24 చోట్ల గెలుపు సాధించింది. టిఎంసి కేవలం 3 చోట్ల మాత్రమే, ఓన్లీ 3 ప్లేసెస్ లో మాత్రమే గెలుపు సాధించింది. ఆధిక్యంలో మాత్రం 89 చోట్ల ఉన్నది. మనం ఒక్కసారి ఎగ్జిట్ పోల్స్ లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ లో మొన్న టిఎంసికి ఎన్ని ఇచ్చారు వీళ్ళు? జన్మత్ పోల్స్ వాళ్ళు 195 to 205 ఇచ్చారు. సో అది రాంగ్ అయిపోయింది. పీపుల్స్ పల్స్ 177 నుంచి 187కి ఇచ్చింది, అది రాంగ్ అయింది. మ్యాట్రిజ్ 125 to 140 ఇచ్చింది, సో అది కూడా రాంగ్. అంటే పీ మార్క్ కూడా 118, 138 ఇచ్చింది, కానీ ఆ పరిస్థితి కూడా లేదు. అంటే పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఇవి రాలేదు. అంటే ఓటర్లు ఒక్కరికి ఓటు వేశారు, ఒక్కరికి ఓటు వేసామని చెప్పారు. దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఓటర్ తను ఎవరికి ఓటు వేస్తున్న విషయం ఇక్కడ క్లియర్ గా చెప్పలేదు. ఇక తమిళనాడుకు వద్దాం. తమిళనాడులో చూడండి, తమిళనాడులో టోటల్ డిఫరెంట్. తమిళనాడులో విజయ పార్టీకి ఎవరు ఇవ్వలేదు. యాక్సెస్ మై ఇండియా 98-120 ఇచ్చింది, కేవలం యాక్సెస్ మై ఇండియా ఇచ్చింది. ఆ తర్వాత కామాఖ్య అనలిటిక్స్ ఇచ్చింది. ఈ 2 సర్వే సంస్థలు మాత్రమే విజయ్ కు అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పాయి. ఇంకా మిగతా ఇచ్చిన పోల్స్ మాత్రం అంచనాలు తప్పాయి, వాళ్ళు చెప్పింది జరగటం లేదు. ఇక్కడ చూడండి, యాక్సెస్ మై ఇండియా 98 to 120, 120 సీట్ల వరకు వస్తాయని చెప్పింది. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఏ విధంగా ఉంది? విజయ్ టీవీకే పార్టీ 88 లీడింగ్ లో ఉంది, 19 చోట్ల విజయం సాధించింది. ఇక ప్రజాపోల్ ఏం చెప్పింది? 1 to 9 కేవలం 9 సీట్లు మాత్రమే వస్తాయని ప్రజాపోల్ చెప్పింది. ప్రజాపోల్ చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే దాదాపుగా 0% కూడా ఇక్కడ సక్సెస్ కాలేకపోయింది. ఇక పీపుల్స్ పల్స్ 18-24 అని చెప్పింది, అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక పీ మార్క్, మ్యాట్రిజ్, జేవిసి ఇవి కూడా తప్పులుగా సర్వే చేసి ఎగ్జిట్ పోల్స్ లో మొత్తం ప్రజలను కన్ఫ్యూజ్ చేసేసాయి అన్నమాట. కేవలం యాక్సెస్ మై ఇండియా అండ్ పీపుల్స్ ఇన్సైట్ మాత్రమే విజయ్ అధికారానికి దగ్గరగా వస్తాడు అని చెప్పాయి. ఇక డిఎంకేకి ఎన్ని వచ్చాయి? ఇప్పటికీ 58 సీట్ల లీడింగ్ ఉంటే 11 చోట్ల డిఎంకే
విజయం సాధించింది. ఈ డిఎంకేకు మొన్న చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఎవరెవరు ఏమి ఇచ్చారంటే యాక్సెస్ బై ఇండియా 92 సీట్స్ ఇచ్చింది, ప్రజాపోల్ 148 to 168 అంటే దాదాపుగా 170 సీట్లు ఇక్కడ డిఎంకి విజయం సాధించబోతుందని ప్రజాపోల్ చెప్పింది. ఈ సర్వే కంప్లీట్ గా స్మాష్ అయిపోయింది. పీపుల్స్ పల్స్ 125 145 చెప్పింది, అది కూడా తప్పింది. పీ మార్క్ 125 to 145, మ్యాట్రిక్స్ 120 to 130, పీపుల్స్ ఇన్సైట్ 120 to 140. ఇవన్నీ సర్వేలు చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పబోతున్నాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ సాధారణంగానే ఈ కొద్ది సంవత్సరాలుగా ఎగ్జిట్ పోల్స్ అనేవి చెప్పినా ఒకటి వస్తే అధికారంలోకి ఒక పార్టీ వస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎగ్జిట్ పోల్స్ అనేది ఖచ్చితంగా జరగటం లేదు. గతంలో అయితే జరిగేవి, కానీ ఈ మధ్య కాలంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఓటర్లు ప్రజా తీర్పు ఇస్తున్నారు. సో ఇది ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితి. ఇక కేరళకి వెళ్దాం. కేరళలో చూడండి, యూడిఎఫ్ 15 ప్లేసెస్లో లీడింగ్లో ఉంది, 86 చోట్ల గెలిచింది. అక్కడ కేరళలో ఉన్నది 140 సీట్స్. 140 సీట్లలో అధికారానికి కావాల్సింది కేవలం 71 మాత్రమే. ఇప్పుడు యూడిఎఫ్ 86 సీట్లలో గెలిచేసింది. అంటే ఎల్డిఎఫ్ అనేది విజయ పార్టీ మొత్తం స్మాష్ అయిపోయింది, యూడిఎఫ్ అక్కడ అధికారంలోకి వచ్చేసింది. ఇంకా ఇంతకు మించు ఏమీ లేదు. కానీ మొన్న జరిగిన ఎగ్జిట్ పోల్స్ లలో చూడండి ఎవరెవరు ఏం చెప్పారు చూద్దాం. యాక్సెస్ మై ఇండియా ఏం చెప్పింది, 78 to 90, 78 నుంచి 90 సీట్లు వస్తాయని యూడిఎఫ్ చెప్పింది. సో ఇది అంచనా కరెక్ట్ అయింది. పీపుల్స్ పల్స్ 75 to 85, ఇది కూడా కరెక్ట్ అయింది. ఓటీ వైబ్ అనేది 70 to 80 వరకు చెప్పింది, ఇది కూడా కరెక్ట్ గా అయ్యి. పీపుల్స్ ఇన్సైట్ 66 to 76 అని చెప్పాయి, ఇది కూడా కరెక్ట్ అయ్యాయి అన్నమాట. సో ఈ విధంగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఇప్పుడు పుదుచ్చేరికి వెళ్దాం. పుదుచ్చేరి వైపు వెళ్ళేపాటికి పుదుచ్చేరిలో ఏం జరుగుతుంది అంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాకు వచ్చాయా అనేది మనం ఒక్కసారి చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ ఇక పుదుచ్చేరికి వచ్చేపాటికి మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ 15 నుంచి 10 అంటే 15 to 18 సీట్స్ వస్తాయని పీపుల్స్ పల్స్ చెప్పింది. యాక్సిస్ ఇండియా అని చెప్పింది 16 to 20 వస్తాయని చెప్పింది. కామాఖ్య అని చెప్పింది 17 to 24 వస్తాయని చెప్పింది. ఇక డిఎంకే ప్లస్ కాంగ్రెస్ కన్నా వస్తాయని చెప్పింది పీపుల్స్ పల్స్ 6 to 8 అన్నది, యాక్సిస్ 6 to 8 అన్నది, కామాఖ్య 4 to 7 అన్నది. బట్ ఈ రోజు ఏం జరిగింది, కాంగ్రెస్ ప్లస్ అలయన్స్ 5 లీడింగ్ లో ఉన్నాయి, 3 చోట్ల విజయం సాధించింది. ఇక ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 చోట్ల ఆధిక్యంలో ఉంది, 13 చోట్ల గెలుపు సాధించింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావటం లేదు, ఎన్డీఏనే వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక అస్సాంకి వచ్చేద్దాం. అస్సాంలో టోటల్ 126 సీట్స్ ఉంటే బీజేపీ ప్లస్ 35 చోట్ల లీడింగ్ లో ఉంది, 66 చోట్ల 66 చోట్ల ఆల్రెడీ విజయం సాధించింది. 126 సీట్లు ఉన్నాయంటే అక్కడ విజయానికి కావాల్సింది కేవలం 63. ఇప్పుడు ఆల్రెడీ 68 సీట్లలో బీజేపీ ప్లస్ గెలిచిపోయింది. కాబట్టి అక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతుంది, అధికారం ఏర్పాటు చేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 18 ప్లేసెస్ లో మాత్రమే లీడింగ్ లో ఉంది, కేవలం 4 చోట్ల మాత్రమే అది విజయం సాధించింది. ఈ అస్సాం ఎగ్జిట్ పోల్స్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఎన్డీఏకి 68 to 72 వస్తాయని పీపుల్స్ పల్స్ చెప్పింది. సో ఆ విధంగానే ఇప్పుడు జరిగింది. సో ప్రస్తుతానికి 68 చోట్ల ఇప్పటికే విజయం సాధించింది. కాబట్టి మరి 33 చోట్ల ఉంది, కాబట్టి అది కూడా లీడింగ్ లో ఉన్నది. సో మ్యాట్రిక్స్ ఏం చెప్పింది, 85 to 95 చెప్పింది. పీ మార్క్ 80 to 94 చెప్పింది. పోల్ డైరీ 86 to 101 చెప్పింది. యాక్సిస్ మై ఇండియా 88 to 100 చెప్పింది. జేవీసీ 88 to 101 చెప్పింది. కామాఖ్య వచ్చేసి 85 to 95 చెప్పిందంట. సో ఈ అస్సాం ఎన్నికలకు సంబంధించి దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ చేసిన అన్ని కంపెనీలు ఎన్డీఏ ప్లస్ అంటే బీజేపీ అధికారంలోకి రాబోతుంది అని ఖచ్చితంగా చెప్పేశాయి. సో ఆ విధంగానే బీజేపీ కూడా ఇక్కడ అధికారంలోకి రాబోతుంది. ఇక ఈ వివరాలన్నీ ఈ మ్యాజిక్ ఫిగర్, ఈ నంబర్స్ అని ఈ రోజు సాయంత్రానికి 5 గంటలు 6 గంటల వరకు 6 గంటల తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఏ పార్టీ ఎన్ని చోట్ల విజయం సాధించింది, అక్కడ మెజారిటీ ఎంత, వాళ్ళు సాధించిన సీట్లన్నీ, ఇక ఓట్లన్నీ, ఓట్ షేర్ అంతా, ఈ వివరాలన్నీ మనకు సాయంత్రం నైట్కి కానీ మనకు క్లారిటీ లేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెంకీస్ థాట్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.